వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. విదేశీ నిధుల విషయంలో ఆర్డీటీకి హోంశాఖ లైన్ క్లియర్ చేసింది. కేంద్రం నిర్ణయంపై అనంతపురం జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డీటీకి ఇక మంచి రోజులేనని కూడా మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఇక మోదీ అమిత్ షాకు తలారి రంగయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ కోసం ముందు నుంచి మాజీ ఎంపీ తలారి రంగయ్య కొట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో పోరాటం చేశారు ఆయన. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి తలారి రంగయ్య గారు మాజీ ఎంపీ వారు సిద్ధంగా ఉన్నారు. రంగయ్య గారు నమస్తే. నమస్తే అండి. ఏ విధంగా చూడాలి? ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ లైన్ క్లియర్ చేసింది. ముందు నుంచి కూడా మీరు చెప్తూనే ఉన్నారు అటువంటిది ఏమీ లేదు, దీనికి సంబంధించి సేవా కార్యక్రమాలు తప్ప అక్కడ ఏమీ జరగడం లేదు, అంతా మంచి జరుగుతోంది, దయచేసి మీరు పరిశీలించండి అని మీరు చేసినటువంటి ఎనలేని పోరాటం ఇప్పుడు ఫలించినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు మీరు దీన్ని? ఎలా చూస్తున్నానంటే మంచి శుభం కార్డు పడింది. ఎప్పుడైనా కూడా ఏ సంస్థ అయినా కూడా మంచి చేస్తున్నప్పుడు దాని వెనుక ప్రజలు నిలబడతారు. ప్రజలకు ఈ ప్రాంతానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఆర్డీటీ ద్వారా చాలా మంచి ఇప్పటికే జరిగింది, భవిష్యత్తులో కూడా జరగడానికి వీలుగా ఇది తోడ్పడుతుంది. అందుకే నన్ను వెన్నంటే ప్రోత్సహించిన మా జగన్ సార్ ఆశీస్సులు ఉన్నాయి. వారి పార్టీ తరఫున కూడా చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. మా పార్టీ నాయకులందరూ కూడా, జిల్లా నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారు. కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో దానికి స్పీడ్ గానే వచ్చారు. అంటే ఎవరు ఊహించలేదు ఒక్క రోజులో మేము అన్ని మండల కేంద్రాలు సరిగ్గా ఉండవు. ఆ రోడ్లు ఆ ప్రాంతంలో బైక్ ర్యాలీ చేస్తామంటే దాదాపు 119 కిలోమీటర్లు బైక్ ర్యాలీ ఒక రోజు చేస్తామంటే అందరూ వచ్చి వేలాది బైకులు తీసుకుని వచ్చి బైక్ ర్యాలీ చేశారు. ఎప్పుడు మే 19. అలాగే ఇది యాక్చువల్ గా ఎప్పుడు ఇబ్బంది అయిందంటే ఏప్రిల్ 21, 2025 దీని సేవలు ఆగిపోయినాయి. అంటే అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసి కష్టతరమైంది. ఆ రోజుకు ఒక నెల తిరక్క ముందే నేను మే 19 స్టార్ట్ చేశాను బైక్ ర్యాలీ. ఆ రోజు బ్రహ్మసముద్రంలో స్టార్ట్ చేసి కళ్యాణదుర్గం ఆర్డీఓ ఆఫీస్ వరకు వచ్చాము. కుందుర్పి, చెట్టూరు, అన్ని మండలాలు, కంబదూరు అన్ని కలుపుకుంటూ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మేము పాదయాత్ర కూడా చేసి ఉన్నాం ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని. ఎందుకంటే ఆర్డీటీ లాంటి సంస్థ సేవల్ని ఎవరు ఆపరు అని అనుకున్నారు అందరూ, కానీ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దాని స్థితి ఇట్లా ఉంది అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మేము నిలబడాల్సి వచ్చింది. ప్రజలు కూడా దాన్ని నమ్మి మా వెంట నడిచారు. చివరిగా మొన్న 16వ తేదీన నేను డైరెక్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారినే కలిశాను. వారు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. అమిత్ షా గారికి, అలాగే మోడీ గారికి, జగన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమిత్ షా గారికి నేను చెప్పిన మాట ఏమిటంటే, ఇలాంటి సమస్య లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సేవలు చేసినా కానీ కూడా ఉపయోగం రాదు. అది ఉంటే మిగిలినటువన్నీ అదనం అవుతాయి. కానీ అది అంతగా ముఖ్యంగా వైద్యము, విద్యలో, అలాగే జీవనోపాధుల్లోనూ, బ్రతుకు తెరువుల్లోనూ, రైతుల్లోనూ, పేద రైతుల్లోనూ అందరికీ కూడా అది సహాయపడిందని నేను తెలియజేశాను. ఆయన చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దాదాపు ఆయన చెప్పినట్టుగానే ఉగాది కాకపోవచ్చు శ్రీరామనవమికి అనుకున్నారు, లోపు రావడం జరిగింది. చివరిగా మేము పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకున్నా కానీ కూడా జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. అయినా కానీ కూడా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా నేను ఆపలేదు. చివరి వరకు, మొన్న సాయంత్రం వరకు కూడా చేస్తున్నాను. ఇప్పటికీ అవి ఉన్నాయి. ఎప్పుడైతే వచ్చిందో నేను చెప్తూనే ఉన్నా, ఏ రోజైతే ఆర్డీటీకి వస్తుందో ఆ రోజు థ్యాంక్స్ చెప్తాం గవర్నమెంట్స్ కి, అంతేగాని మాకు దీని మీద రాజకీయం చేయాలని లేదు. లేదంటే ప్రాంతానికి, పేదలకి నష్టం జరుగుతుంది. అది ఏమిటి, అధికార పక్షం ఆ పని చేయలేదు, వాళ్ళు అడగలేరు, వాళ్ళు ఇప్పుడు అమిత్ షాతో కూర్చోలేరు, ఇంకోటి గట్టిగా చేయలేరు. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఆ పని పూర్తి చేశాం. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షం ద్వారా ప్రజలకు జరిగిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఆర్డీటీ ఇంకొక 100 ఏళ్ల వరకు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సంస్థలకు ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను, FCRA రాని సంస్థలు ఏవైతే ఉన్నాయో 2 రోజుల క్రితమే, ఇది 3వ రోజు అనుకుంటున్నా అంతే, 2 రోజుల క్రితమే కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం చేసింది. FCRA రాని, రెన్యువల్ కాని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఆస్తులను అన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆర్డీటీకి ఇచ్చారు కాబట్టి ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఎంత కష్టమైన పరిస్థితుల్లో మనం ఇది సాధించాము అనేది నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. వీలైతే ఈ వారంలో జరిగే దాంట్లోనే రావచ్చు సెషన్స్ లో, లేదా నెక్స్ట్ దాంట్లో బిల్లు ఆల్రెడీ ఆమోదమైంది, బిల్లు దీంట్లోకి వెళ్తుంది. అంటే కేబినెట్ ఆమోదమైంది, పార్లమెంట్ లో పెడతారు. చాలా 16,000 సంస్థలు ఉన్నాయి ఇట్లాంటి FCRAకి మీద ఆధారపడి ఉండేటివి. చాలా సంస్థలని క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే
వాళ్ళ పద్ధతులు సక్రమంగా లేవు కాబట్టి. మన దగ్గర పద్ధతులు సక్రమంగా ఉన్నాయి కాబట్టి మనం విజయం సాధించగలిగినాం. ఈ సందర్భంగా నాతో పాదయాత్ర వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కూడా మా మా కార్యకర్తలకి, అలాగే ఆర్డిటి అభిమానులకి, మా పార్టీ సమన్వయకర్తలకి, మా జిల్లా అధ్యక్షుడికి, రాష్ట్ర అధ్యక్షుడికి, మా జాతీయ అధ్యక్షుడికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎస్, మీ పోరాటం ఫలించింది, ఆనందం కూడా మీ మాటల్లో వ్యక్తమవుతుంది. చాలా సంతోషంగా ఉంది. అసలు గతంలో ఆరోపణలు రావడానికి గల కారణాలకు సంబంధించి కూడా రకరకాలైనటువంటి అంశాలు అప్పుడు వెలుగు చూసాయి కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఏం లేదు అంటే దేశవ్యాప్తంగా చాలా సంస్థలు, అంటే ఏదైనా ఏ రంగంలో అయినా కూడా మంచి చెడు ఉంటుంది. అవును, చెడు సంస్థలు ఉన్నాయి. మేము కోరింది కూడా అదే, పదే పదే మాట్లాడింది కూడా అదే. ఏదైతే చెడు సంస్థలు ఉన్నాయో వాటిని అరికట్టండి, మంచి చేసే సంస్థలని ఎందుకు మీరు ఇబ్బంది పెట్టాలనేది మా ప్రశ్న కూడా. ఆ విషయాన్ని అధికార పక్షం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వము చెప్పడంలో ఫెయిల్ అయిందనే భావిస్తున్నా. ఇంత దూరం కూడా రావాల్సిన పని లేదు, ఇట్లాంటి వాటికి ఇంతకాలం కూడా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అంత మంచి సంస్థ ఇది మాకు ఇక్కడ కొనసాగాలని గట్టిగా చెప్పలేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇప్పుడు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగారు. చివరిగా నేను 16వ తేదీ చివరిగా కలిశాను, అమిత్ షా గారిని నేను కలిశాను. చివరిలో లెటర్ ఇచ్చాను, విషయం కూడా చెప్పాను. మా పార్లమెంట్ లో ఉన్న ఆ రోజు అందుబాటులో ఉన్న అందరు మెంబర్లు కూడా పోస్ట్ కార్డులు పట్టుకొని పార్లమెంట్ ముందు అవి కూడా అందరికి రిలీజ్ చేసాం. ఆ రోజు అమిత్ షా గారితో ఉన్న ఫోటోని ఇవాళ దాన్ని అట్లాగే అట్టి పెట్టుకున్నా, వచ్చిన రోజు ఇవాళ రిలీజ్ చేయాలని. దాంతో కలిసి నాకు FCRA ఏదైతే గ్రాంట్స్ అప్రూవల్ గ్రాంటెడ్ అయిందో అది కలిపి ఈ రోజు నేను సోషల్ మీడియాలో పెట్టి ఉన్నాను. అధినేత జగన్ స్పందన ఏంటి? మీరు ఈ స్థాయిలో పోరాటం చేసి మీరు ఆయన గట్టిగా సమర్థించారు. మనం పోరాడాలా, ప్రజల తరపున మనం పోరాడకపోతే ఎవరు పోరాడాలి? మనమే కదా పోరాడాలి. అంతేకాకుండా కళ్యాణదుర్గం ప్రాంతంలో అది చాలా పెద్ద ఎత్తున ఉందంటున్నారు కాబట్టి మీరు లీడ్ తీసుకొని చేయమని చెప్పారు. వారు 2 సార్లు నేను అమిత్ షా నన్ను కలుస్తానని చెప్పినప్పుడు కూడా వారు ఆమోదించారు, కలవమనే చెప్పారు. ఎస్, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ రంగయ్య గారు. మీరు ప్రజల సమిష్టి విజయము, నా ఒక్కడిది కాదు. నా వెంట పోయిన జూన్ లో అంటే నాయకుడిగా ముందుండి నడిపించినటువంటి విధానానికి సంబంధించి శాంతియుత పద్ధతిలో గాంధేయ మార్గంలో మేము నడిపించాము. దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుని పోలీసుల ద్వారా మమ్మల్ని అడ్డుకోవాలని చూశారు. మొదటి రోజు గొంచితాండలో ఏదేమైనప్పటికీ కూడా మీ పోరాటం ఫలించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపుగా సంవత్సర కాలంగా కొన్ని ఆపరేషన్లు కూడా అక్కడ పెండింగ్ లో ఉండిపోయాయి, నిధుల లేమికి సంబంధించి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎటకేలకు మీ కృషికి అయితే ఫలితం దక్కింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ రంగయ్య గారు స్పందించినందుకు. మీ అందరి మాటలు కూడా మా వాళ్ళంతా వింటున్నారు. ఇక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. విదేశీ నిధుల విషయంలో ఆర్డిటికి హోంశాఖ లైన్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆయన పోరాడినటువంటి తీరు కావచ్చు, లేకపోతే కేంద్రం వద్ద నేరుగా అమిత్ షాని కలిసి ఈ అంశానికి సంబంధించి క్లియరెన్స్ రావాల్సినటువంటి అవసరం, గతంలో ఆర్డిటి చేసినటువంటి సేవలు కావచ్చు, దాని మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధం, ఇవి ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆధారాలు లేవు, అవన్నీ కేవలం ఆరోపణలు. మిగతా సంస్థలు ఆ విధంగా అవకతవకలు పాల్పడ్డాయేమో కానీ ఆర్డిటి మాత్రం నిష్పక్షపాతంగా సేవలు అందిస్తోంది, ఈ సేవా కార్యక్రమాలను ఇన్నేళ్ల నుంచి కూడా నిర్వహిస్తోందనేటువంటి సాక్ష్యాధారాలతో సహా క్లియర్ కట్గా చూపించి అక్కడే ప్రజల నుంచి కూడా వారి అభిప్రాయాలని సేకరించి నేరుగా అమిత్ షాకి తెలిపి ఈ నేపథ్యంలో వారి వంతు పాత్ర కూడా తలారి రంగయ్య పోషించారు. సో దానికి సంబంధించినటువంటి వారి రెస్పాన్స్ను కూడా మనం చూసాం. ఎంతో ఆనందంగా కూడా ఆయన ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.